ఈ నెల 7న ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలోని దాసరి విజయ గార్డెన్లో నిర్వహిస్తున్న కరీంనగర్ యుద్ధభేరి సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్ కుమార్ కోరారు. హుస్నాబాద్ అసెంబ్లీ కేంద్రంలో అసెంబ్లీ నాయకులు పేద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి దూరంగా ఉన్నదని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరవనున్నారని, వారితో పాటు బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు హాజరవుతారని, ఇటు సమావేశానికి అంబేద్కర్ వాదులు, బహుజన వాదులు, ఆర్ఎస్పీ అభిమానులు, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 7వ తారీఖు నాడు అనగా ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు కరీంనగర్ పార్లమెంటు కేంద్రంలోని దాసరి విజయ గార్డెన్లో కరీంనగర్ పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ యుద్ధభేరి సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి గాను ముఖ్య అతిథిగా గౌరవ మాజీ అడిషనల్ డీజీపీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉన్నారు. వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. అయ్యా కరీంనగర్ ప్రజలారా, ఈ కరీంనగరు మోసపడతా ఉన్నది. కరీంనగరు యువకులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా ఇవాళ అనేకమైనటువంటి చెడుదారులకు పోతూ ఉన్నారు. ఈ కరీంనగర్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గుడులు గోపురాల పేరుతోటి ప్రజలను రెచ్చగొట్టి మత ద్వేషాలకు గురి చేసి ఇవాళ కరీంనగర్ను ఇలా అల్లకల్లోలానికి గురి చేసినటువంటి బండి సంజయ్ని గద్దెదించాల్సినటువంటి బాధ్యత ప్రజానికమంతటి మీద ఉన్నది. కాబట్టి విద్యుడు, విద్యావంతుడు, విఘ్నుడు, మేధావి ఈ యొక్క కరీంనగర్కు ఎంపీగా ఉండి స్మార్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ కావచ్చు, అదేవిధంగా హుస్నాబాద్ నుంచి సిద్దిపేట రోడ్ కావచ్చు, అదేవిధంగా జగిత్యాల, కోదాడ, ఇలా కరీంనగర్ వరంగల్ మీదుగా పోయేటువంటి నేషనల్ హైవే 563 కావచ్చు, కరీంనగర్లో సైన్స్ సెంటర్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మన బిడ్డ ఇలా బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించుకోవడానికి అవసరం ఉన్నది. మరి ప్రజలారా, మనం ఈసారి కనుక వాళ్ళు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి మనకి 40, 100, 120 రోజులలోనే మనకి కరువు ప్రాంతాన్ని చూపిస్తున్నారు. ఏదైతే కేసీఆర్ కనుక ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచే బయట అడుగుపెట్టడంతోనే నీళ్లు లేవని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా కేసీఆర్ ఎక్కడైతే పోతున్నాడో అక్కడ నీళ్ల పంపులు వదలడం జరుగుతున్నటువంటి ఈ సంఘటన, ఈ విషయము రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళ మాయ మాటలు వీళ్ళు అన్ని పసిగడతా ఉన్నారు. ముందు కూడా మన అన్నగారు చెప్పినట్టు కూడా పార్లమెంటుకు పోతే ప్రశ్నించి ఒక గొంతుకైపోవాలి తప్ప ఎక్కడ మనకు లాంగ్వేజ్ రానోళ్ళు, ఇక్కడ తెలుగు రానది, తెలంగాణ రాష్ట్రంలో తెలుగే మాట్లాడుతున్నటువంటి ఎంపీలను అక్కడ మన పార్లమెంటుకు పంపించి అమాయకమైనటువంటి ప్రజల్ని తోలినట్టే అయితే తప్ప